హలో నమస్కారం అండి. నా పేరు సుభాష్ బాబు. నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఒక వెల్త్ మేనేజర్ని. మీ అందరి ముందు వచ్చాను మళ్ళీ నేను నా కొత్త ఎపిసోడ్తో. మనం ప్రీవియస్ ఎపిసోడ్ చెప్పుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ ఎందుకు అవసరం, ఎలా అట్లీస్ట్ చేయవలసిన అవసరం ఎలా ఉంది అని మీకు చెప్పాను. ఈ ఎపిసోడ్లో ఇంకా ముందుకు వెళ్లే ముందు నేను మన ఇండియన్ ఎకానమీ గురించి చిన్న బ్యాక్గ్రౌండ్ మీకు ఇస్తాను. మన లక్కీగా ఇప్పుడు ఎవరైతే 30s 40s లో ఉన్నారో వాళ్ళ లైఫ్లో బెస్ట్ టైమ్స్ లో ఉన్నారు, బెస్ట్ కంట్రీలో ఉన్నారని వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. ఇండియాలో ఉన్నారు, ఆర్ ఇండియాతో అసోసియేట్ ఉన్నారు. ఎందుకంటే ఇండియా ఇస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మన జీడిపి ఇంతకుముందు 8% ఉండేది, ఇప్పుడు 6.57% లో ఉన్నాం. అప్పటికి కూడా మనం హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే మనం మిగతా దేశాలతో పోల్చుకుంటే మన గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, మనం పెరిగే రేట్ గ్రోత్ అది హైయెస్ట్ లో ఉన్నాం మనం. దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమిటి, అసలు జీడిపి అంటే అసలు ఏమిటి మంది అంటే మనం ప్రతి వాళ్ళు పనిచేసి ఎక్స్పోర్ట్ చేయడము, మ్యానుఫ్యాక్చర్ చేయడము, సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము, అంటే ఇవన్నీ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ అన్ని కలిపితే వచ్చిన నెంబర్ జీడిపి అంటారు. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు దాన్ని. అంటే ఒక కంట్రీకి ఎకానమీ అది. అంటే అందరూ కలిసి పనిచేసి వచ్చిన డబ్బు అది యాక్చువల్గా. అది ఆ డబ్బు మనం ప్రస్తుతం $4.4 trillion లో ఉన్నాం. ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇప్పుడు మన 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ యుఎస్ఏ $30 trillion. యుఎస్ఏ అంటే మనకి ఎప్పటి నుంచో సూపర్ పవర్ అది. నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, వాళ్ళు ఇప్పటికీ నెంబర్ 1 ఇవ్వాలి, $30 trillion. నెంబర్ 2 లో చైనా $20 trillion. ఇవి కొంచెం అటు ఇటు నెంబర్స్ అటు ఇటుగా ఉండదు. $20 trillion. అంత గ్యాప్ ఉంది అమెరికాకి చైనాకి. థర్డ్ విల్ బి జర్మనీ. థర్డ్ జర్మనీ విత్ అబౌట్ $4.6 trillion. ఫోర్త్ ఇండియా విత్ $4.4 trillion. జపాన్ $4.3 trillion. మొన్నే జపాన్ ని బీట్ చేసి మనం 4వ పొజిషన్కి వచ్చాం. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు నేను. ఒక 15, 18, 20 years బ్యాక్ మనం 10వ 12వ పొజిషన్ లో ఉన్నాం ఈ లిస్ట్ లో. మనం అంటే గత 10-12 ఏళ్ళుగా మనం అక్కడి నుంచి ఎదుర్కొంటూ మనం 5th కి వచ్చాం. 5th నుంచి 4th కి మొన్నే వచ్చాం 1 month బ్యాక్. ఈ రేట్ లో ఇంకోటి ఏమిటంటే మనం అమెరికా కానీ, చైనా కానీ, జర్మనీ కానీ మన రేట్ ఆఫ్ గ్రోత్ కంపేర్ చేస్తే లో ఉన్నాయి. అసలు అమెరికా గ్రో అవ్వట్లేదు. అమెరికా వాళ్ళ ఇన్ఫ్లేషన్ వల్ల వాటి వల్ల వాళ్ళు అమెరికన్ ఎకానమీ ఆల్మోస్ట్ వర్చువల్ గా 0.5%, 1% జీడిపి గ్రోత్ లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు బాగా పెరిగిపోయిన ఎకానమీ అది. కొంచెం స్లోగా మూవ్ అవుతాం. వాళ్ళ ఎకానమీ కొంచెం స్ట్రెస్ లో ఉన్నారు వాళ్ళు. చైనా సరే, చైనా విషయం మనకు తెలియదు, వాళ్ళ ఫిగర్స్ ట్రాన్స్పరెంట్ గా మనకి చెప్పరు, వాళ్ళు తెలియదు. కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చి దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా అబౌట్ 4.5% లో ఉన్నారు. మనం 6.57 లో ఉన్నాం. అంటే ఒక రన్నింగ్ రేస్ లో 3-4 పరిగెడుతున్నప్పుడు ఇలా పరిగెడుతారంటే వెనకాల వాడు ఫాస్ట్ గా పరిగెడితే ఓవర్ టైం వాడు మిగతా వాళ్ళని ఫస్ట్ వాళ్ళని ఓవర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు వెనకాల ఉన్న ఆ ప్లేయర్ అందుకంటే ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు, వెనకాలే ఉన్నాడు. కానీ వాడు అలా ఇండియా కొంచెం వెనకాలే ఉన్నా బాగా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాం మనం. ఈ రేట్ లో మన గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే 2030 లోపలే మనం 3rd లార్జెస్ట్ అయిపోతాం ఈ హైరార్కీలో, యుఎస్, చైనా అండ్ ఇండియా. దీని లాభం ఏంటి? ఎంత అయితే మనం లార్జెస్ట్ అయిపోయాం బాగానే ఉంది. మనకు వచ్చే లాభం ఏంటి అంటే మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ బయట వాళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వస్తాయి. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మన ఓన్ ఎక్స్పోర్ట్స్ కానీ, మన ఓన్ బిజినెస్ కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే మన ఇండియన్ కంపెనీస్ స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తాయి. వాళ్ళ స్టాక్ వాల్యూ, షేర్ మార్కెట్ వాల్యూ బాగా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఒక మ్యూచువల్ ఫండ్ గా మీకు లాభం ఏంటి? బికాస్ మన మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి ఈ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం రోజు మార్కెట్ వింటూ ఉంటాం. మీరు కొంతమంది మార్కెట్స్ ఫాలో అవుతూ కూడా ఉండొచ్చు. మీరు నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ వల్ల కొంచెం మార్కెట్ పడింది, రష్యా యుక్రెయిన్ బాంబింగ్ ఇంకొంచెం మార్కెట్ పడింది. ఇలా రోజు మార్కెట్ పైకి పడుతూనే ఉంటుంది కొంచెం. కానీ ఓవరాల్ గా డైరెక్షన్ పైకే ఉంటుంది. అది అంటే ఇలా ఉండొచ్చు, కానీ అది ఓవరాల్ గా పైకే వెళ్తుంది యాక్చువల్గా. అది మనం గుర్తుపెట్టుకుంటే, అంటే మనం ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నాం, మనం జీడిపి బాగుంది, ఇండియా బాగా స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నాం. మనం ఒకటి ఒడిదుడుకులు వచ్చినా మనం పర్వాలేదు. ఫ్యూ మంత్స్ బ్యాక్ పహల్గామ్ అటాక్ అయింది, మన స్టాక్ మార్కెట్ కొంచెం ఎఫెక్ట్ అయ్యి, మనం ఇండియా పాకిస్తాన్ గొడవ అయింది, దాంతో స్టాక్ మార్కెట్ కొంచెం ఎఫెక్ట్ అయ్యాం. మళ్ళీ రికవర్ అయిపోయింది కదా. ఏ బిజినెస్ దేనికోసం ఆగదు కదా. సో డెఫినెట్ గా మనం మంచి వికెట్ లో ఉన్నాం. వీఆర్ ప్లేయింగ్ వెరీ స్ట్రాంగ్, మంచి బ్యాటింగ్ చేస్తున్నాం. మన మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంది అని నా సబ్మిషన్ అండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వచ్చేప్పటికి, మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మందికి తెలియదు, వింటారు, ఎవరో చెప్తుంటారు మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుంటాయి, ఎస్ఐపి చేయాలి అంటారు. ఎస్ఐపి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, అసలు ఎస్ఐపి అంటే అసలు ఏమిటి, ఎక్కడ ఎప్పుడైనా పెట్టచ్చా, పెట్టేసి లాక్ అయిపోతుందా? ఇవన్నీ క్వశ్చన్స్ మీకు నేను ఆన్సర్ చెప్తాను. డెఫినెట్ గా ఈ ఎపిసోడ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్ అవ్వచ్చు, మీకు చెప్తూనే ఉంటాను మీకు నేను. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే 2 విధాలుగా చేయొచ్చు మనం. ఒకటి ప్రైమరీ 2 గా చెప్పచ్చు మనం. ఒకటి లంసమ్, అంటే మనం 5 లక్షలు, 10 లక్షలు, 1 లక్ష, 50,000 ఏదో ఒకటి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే అదే మన పెట్టిన డబ్బు మీద మన యూనిట్స్ అలాట్ అవుతాయి, అవి పెరుగుతూ ఉంటాయి. అవి పెరగడం కొంచెం ఫ్లాట్ గా రిపోర్ట్స్ వస్తాయి, మనకి పోర్ట్ఫోలియో రిపోర్ట్స్ వస్తే మనం చూసుకుంటూ ఉండొచ్చు. అది కాకుండా మనం ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుని దాంట్లో మనం ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి అంటారు దాన్ని. ఎస్ఐపిలు ఎన్నో రకాల ఎస్ఐపిలు ఉన్నాయి. ఏది మనకి సూటబుల్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే కదా
నా ఓన్లీ డ్యూటీ ఈజ్ టు ఎడ్యుకేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఈ ప్రాసెస్ నేను కూడా మళ్ళీ ఫ్రెష్గా ఎడ్యుకేట్ అవుతూ ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీద మీరు నాకు దయచేసి ఫోన్ చేయండి. మీకు ఏ టాపిక్స్ మీద ఇంకా మీకు నాలెడ్జ్ కావాలి, ఇంకొంచెం ఇన్డెప్త్ తెలుసుకోవాలి ఉంది అంటే నేను డెఫినెట్గా బి మోర్ దాన్ హ్యాపీ టు షేర్ మై నాలెడ్జ్ విత్ యూ. ఐఎమ్ అవైలబుల్ టు యూ ఆన్ మై నెంబర్స్ ఆర్ డిస్ప్లేడ్ బిలో. నా పేరు సుభాష్ బాబు, నా నెంబర్స్ అక్కడ ఉంటాయి మీ దగ్గర. థ్యాంక్ యూ, నమస్కారం అండి. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ డైనమిక్స్ చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను మీకు. థ్యాంక్ యూ.